హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకృష్ణ టీవీ బుక్కదల్లు. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కొత్త సీర కట్టుకోవాలి, కొత్త దాకా చేసుకోవాలి, డైరీలో సొమ్ములు పెట్టుకోవాలి అంటే అదింత సింపులేషన్ వేసుకొని ముడత కట్టిన సీర కట్టుకొని అదే సింపుల్ వస్తే ఆ సీర మోకాళ్ళ కాడికే ఉండే ఎంత ముద్ర తయారైనా చెట్టు మోకాళ్ళ కింద బంద వస్తున్నాయి. నిన్న మనం దొడుకున్న బ్లౌజ్ సారే కదా బావా, సారీ ఎక్కడి చీరే వేసుకున్న బాగా గుర్తే అంటే కూడా బాగానే నేర్పుతాను ఇంగ్లీష్ తలగవాడు. ఎప్పుడు నేర్పిండే నిన్న మొన్న కట్టుకున్న చీరే నిన్న బ్లౌజ్ అంటే జాకెట్ అన్నట్టు బాగా డిస్టర్బెన్స్ చేస్తావు. నిన్న మొన్న గిట్ట నున్నగా లేదా కాగితాను ఇస్త్రీ వేసుకుని కట్టుకొని వచ్చినట్టయినా ఇస్త్రీ పెట్టలేదు కాదే. మామగారి పెళ్లి లేకుండేము మామగారి కలిసేము అగ్నిప్పులు పోసుకొని ఇంత పోయి అది నువ్వు సరేనాదా మన ఎట్టేవి మన బండి వచ్చింది కానీ మన ఎట్టేవి మన బండి మన ఎట్లా మన ఇంటికి ఉండాలి. చాబంది పూల సాగుతున్నాయి బంగారు సై సై మేడారము జాతర
అప్పుడు మాత్రం అనగా అది అటువంటి ఆ గుడికాడికి వచ్చి మరి అప్పటికిప్పటికి అందరు ఉల్లే పూజారు ఉంటే గుడి శృంగారం, పల్లె పంతులు ఉంటే పడి శృంగారం, అదిగో ఇద్దరాలు మొగలు ఇంటిలోనే ఉంటే ఇల్లు శృంగారం అంటారు. మరి పూజారి లేకపోతే కాకుల కవసు కాళ్ళ వంటి పిట్టల కవసు పిక్కల వంటి కొండ తిరువల అద్దె కొంకుల వంటి ఉన్నది. మహారాజు ఏమన్నాడు, బామా ఇక్కడ చట్ట లేదు పాల లేదు, నా చేతులు సిలక పాలన కావాలి, నీ కొంగు తట్ట కావాలని అన్నాడు. ఇద్దరు భార్య భర్తలు సున్నాల గుళ్ళను శుద్ధి పెడతాను, కన్నాన గుళ్ళను కడిగి కానిస్తాను వాళ్ళు. గుడిలోన భార్య భర్తలు చూడదు అటువంటి ఏగని గంటలు ఏగిస్తాను, మోగని గంటలు మోగిస్తాను. మరి అగో మెట్ట మీద దీపంతలు పెట్టి సమరు పోసి అగో అటువంటి జగజగ దీపాలు వెలిగించారు. దీపాలు వెలుగుల్లా గంటల మోదల్లా గుడి ముందు గుండంలో తాళం చేసిల్లు పిల్లలు ఏరుకున్నారు. అయ్యా కొండ వీధి కొండలు ఏడేడు కొండలు సాయి కొండలు ఉన్నావయ్యా నీ కొండలు బాగా
ఏనాడు గుడి లోపల పూజలు చేస్తున్నారు. ఇందులేడు అందగలడు ఎందెందు వెతికినా అందగలడు నమ్ముకున్నోడికే నాభి అందం ఉంటాడు నారాయణమృత అని అదృష్టమంతా ఏడగొట్టోడే ఉండడు. అదృష్టమంతుని బాగాలంటే ఎవరి తరము కాదు. అందుకే అర్థరావా కొట్టాం కొట్టాం ఒక రౌట నడిపిస్తాం తిట్టాం ఒక మాట ఉన్నది. ఏ పుట్టలు ఏ పాములు ఏ చెట్టులు ఏ పిట్ట ఉన్నది ఏ పిట్ట మనసు లోపల ఏం ఆలోచన ఉన్నది. ఎవరిలో దాని భార్య భర్తలు పోయేతో వల్ల లేచి పోయింది. గుడిని కళ్ళ చూసి గుడి వేడి కచ్చి ఎండి తట్టబట్టి బంగారు పారబట్టి గుడి లోపల కస్బాన్ తీసి బయట ఎత్తిపోసి సుందాన కోళ్ళు శుద్ధి పెట్టి గంధాలు గాలింపియే చెదురు బండారి ఎదురుపోసి పందు బండారు పారబోసి ఎత్తడు భూమిని శుద్ధి పెట్టి ఆకి మీద పోతలు పెట్టి పోతలు మీద సూది పెట్టి సూది మీద సిరిసి పెట్టి సిరిసి కిందికి పెట్టి సిరిపాదాలు మీదికి పెట్టి తండ్రి ఎక్కడున్నవయ్యా గరల కంట మాల గంగధరణ పక్కన పార్తు గొప్పన గంగదేవి కోటి యంత్రాలు కోటి మంత్రాలు గలవాడ కిందవయ శివకు మీదవయ పక్షికి అన్నం పెట్టేవారు దాతో నువ్వంటూ తండ్రి. ఓ తల్లి పార్వతమ్మ ఏ మంత్రి గన్న బిడ్డ ఇంపు గల్ల పార్వతి దక్షిణి గన్న బిడ్డ దయగల్ల పార్వతి మేన గన్న బిడ్డ నా మేలు బంగారమా అమ్మల గన్నమ్మవే ముగురంబల గన్న మూల కుటుంబ జగవెరిగ లోకమాత కారుణ గారుణ ఒప్పున సంపూర్ణ సర్వాప ఏ పాప నీ పేరు చెప్తంగా తెలివేల నా మంచు పొంగి పొరలిచ్చే దేవా జంగమయ్యా సిరిసుల ఎల్లు సిద్దిపేట ఎల్లు సినకాడ పెద్దకాడ కడకట్ట కాళికమ్మ బెడ్డువాడ కడకతిరిగమ్మ సిగేర బాల మాంకాలమ్మ ఎక్కడో తల్లా ఏనాడు కలకల కలకల కన్నిస్తా అంటే ఓ తల్లి పార్వతమ్మ ఓ తల్లి పార్వతమ్మ నీ కడుపు లోపల ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు వినాయకుడు చిన్న కొడుకు కుమారస్వామి నీ బిడ్డ నల్లమోసమ్మ నీ బిడ్డ రేణుక ఎల్లమ్మ నీకిద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు పడతారు. నా కడుపు లోపల కొడుకుల సంతానం లేదు బిడ్డల సంతానం లేదా అని ఏనాడు కలకల కలకల కన్నీరిస్తా అంటే దేవుడు కూసున్న గట్టి కళ్ళ కిందలు అవుతున్నదో అన్నం ఉన్న కన్నీరా అన్నం లే కన్నీరా పిల్లలున్న కన్నీరా పిల్లలే కన్నీరా ఆవు కన్నీరా గో కన్నీరా గుడ్డు కన్నీరా అని భగవంతుడు ఏనాడు వరుస వంచన భూలోక నగరం లోపల బుద్ధి గల్ల పట్టం పేరు గల్ల పట్టం ధర్మంగా నగరాన్ని పరిపాలన చేసే రాజు సత్యవర్ణ మహారాజు భార్య కన తల్లి సత్యవతి ఆ తల్లి కడుపు లోపల కొడుకుల సంతానం లేదు బిడ్డల సంతానం లేదు వాళ్ళ నా భక్తులున్నారయ్యా లోపల పూజలు చేస్తున్నారు వాళ్ళందరూ సంతానం లేదా దేవుడి పిరికడి ఆప గోడ బండారు పట్టిండు. బండారి బండారు అంటే కొంతమంది వెళ్తే కొంతమంది లేదు. బండారి అనగా పసుపు అక్కడ పుట్టింది మాయల బండారు తిరుపతిలో పుట్టింది తీరుల బండారు కాచ పుట్టింది కచ్చపల్ల బండారు రారాజు మల్లయ్య బొమ్మల కొడుకు వంశమంతుడు మల్లయ్య చిన్నవాడు దేవుడు శ్రీశైల వాసుడు అగ్గివాడు దేవుడు వాసార పిన్నడు కన్ను ఎండి కన్ను కుడి కన్ను పడి కన్నుట్టు చిత్రి కన్ను ఒక మంది ఎరుగులు రారాజు మల్లయ్య మక్కాపట్నం పోయి చిన్నపట్నం పోయి ఓర్రాను తురుకొల ఓడిచి మొక్కరాను తురుకొల మొక్కించి కైరావుని పోసి కందులు చేసి బండికి బండా తెచ్చిన రా బావుడా మల్లయ్య నాకు పని చేయాలని తిరికడి ఆపాకు బట్టి దండవాడు
కట్టిన నా ప్రాణాలు పట్టుకొని 10 వారాలు ఊరుకుంటూ బిడ్డ అన్నాడు కుడి సాగు చేతుడు బయటపడ్డ 10 రిక్కల దూరం సక్కని దంగవయ్యా పుల్ల బయటికి వెళ్ళిపోయి లోపల కథ చెప్పి మధ్యలో మాట చెప్పి సంతాన పరం ఒడిగట్టి వస్తానా అని ఎట్లా వస్తున్నాడు అదంగవయ్యా ఎట్లా వస్తాడు కొండ కొండ భగవంతుడు గుడి ముందర ఉట్టిందాడ దేవుడు పూజ కడతారు వాళ్ళ పూజ భంగం చేసుకొని కావాల గనగన 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 గంట కడుపుల మంట 3 సోలు పెడితింటా మూలకు వంట అప్పులోడత్తే చెప్పుతోడు కొడతా ఇచ్చులోడు ఉంటే ఇచ్చేద్దిస్తా ఆ గనగనం గనగనం అంటే వాడు అప్పించింది చెప్పుతోడు కొట్టుకోవడానికేనా బిడ్డ గనగనం 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 అమ్మా జగనాథం ఎవరో గంటలు కొడతాళ్ళు ఓ మనిషి ఓ మనిషి ఎట్ట మనిషి లెక్క మనిషి ఎందుకు నన్ను ఎందుకు రేట్ వేసినవే చెబితే నా పిల్లలు మరే అచ్చిన ముసలి మరితే కూర్చొని మరితే పట్టనే పలుగుతాయి అంతేనా పట్టోడికే దెబ్బ తాకితే తాగినోడికి రిమ్మత్తది రిమ్మచ్చినోడు రోడ్ కొలుతాడు రోడ్ అంతా కొడుతుంది కుంకున కాడ సొంత కట్టుకుంటుంది లేదయ్యా నేను నెట్టేది కావాలని ఎవరో గుడి ముందు వచ్చి గనగనగనగన గంటలు కొడతాళ్ళు వాళ్ళు ఎవరో వెళ్ళిపోయి సూచన లేపిందండి అబ్బో నీ వాడు తీర నాకంటే అదరుగా కూడా అయింది అనుకో వాడు తీసుకుపోయి ఆ రోడ్ ఎక్కిచ్చి తీసుకుపోయి పరకాలను వదిలేస్తా వాడే అడగలేదు అనుకో అడ్డమ్మ తెలిసి నాయన ముగ్గుంటే నాకు అడ్డం కావాలి వాడి మీద నేను ఎప్పుడైతారా మీద 3 గంటల వరకు అవుతుంది ఈ ఎక్కడో అక్కడ వేయాలంటే నేను కింద అయింది ఎవరు చూస్తారు మీద అయింది ఎవరు చూస్తారు అవుతా రైటా 12 లోపే తెలవాలరా బయట పడాలంటూ అవును నువ్వు అని పోవా నువ్వు పోకున్న మంచిగా మొయ్యి మొలిక చూసేస్తా ఇలా ఒప్పుకుంటుండు
గుళ్ళు ఉండాలి నువ్వు పోయో అంతో చూసేస్తావా బిడ్డ సత్యవదేవి అక్షీర కట్టుకొని మాటిలు పెట్టుకొని కమ్మలు పుట్టలు పెట్టుకొని చిగరెడ పూలు పెట్టుకొని నా భక్తురాలా నా బేటికి వచ్చి దానం పెడతా పట్టుకొని వెళ్ళిపోతానమ్మా సత్యవతి వాడి పేరు పెట్టి పెడతాను నీ పేరు వాడికే గుళ్ళె మొక్కుంటూ ఉంటే సత్యవైన మహారాజా ఆడదాన్ని కొడితే మళ్ళీ కొడుతుంది కొడుక మీరు భార్య భర్త నా భక్తులు కొడుక నా బేటికి వచ్చి దానం పెడితే పట్టుకొని వెళ్ళిపోతా కొడుక సత్యవైన మహారాజా ఎందుకు వచ్చావు అంటానా నీ పేరు పెట్టి పిలిచే వాళ్ళకు ఉన్న పండుగ బాణాలు ఎత్తిపోయి ఓ గాయలోడిట్రా అయితే ఇంటి ముందుకు ఆయన రావచ్చు గారికి దంగమయ్యా గుట్టగాళ్ళు వస్తారు అచ్చగాళ్ళు వస్తారు ఇంటి ముందుకు వచ్చినప్పుడు దానం పెడతారు ఇంటి ఇల్లాలి వంట పోయి దానం పెట్టినప్పుడు నీ పేరేం ఏం పేరు తల్లి అని అడుగుతారు అంటే నా పేరు చెప్పవచ్చు నా పేరు గుర్తుంచుకొని మళ్ళీ వచ్చి పిలవచ్చు నీ పేరు ఎట్లా ఎరుకున్నావు అంటారా అరే నా పేరు ఎట్లా అంటే నేను రాజ్యానికి రాజును దేశానికి దేశపతిని మరి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లా ముఖ్యమంత్రి ఊళ్ళకొంటికి అంత పేరు పోతాడు నా పేరు వాడు ఎక్కడిన్నాడో నా ఈ పిల్లలు రాగా ఏడుండి చూసిండో నా పేరు పెట్టి పిలిచిండు కుండా నుండి ఆడదాని అదన బోర్లు పోసుకొని దొంగకుంటూ ఇంటికాడ ఉండేదాన్ని పేరు అడ్డబట్ట వచ్చిన ఆడదాని ఉంటుండేదాన్ని పేరు వాడిని చెప్పేది ఓ గాయదోడా ఆడదాని మీద అనుమానం పెట్టుకోవద్దు మొగోడు ఎద్దుని నమ్మి వ్యవసాయం చేయాలి ఆడదాన్ని నమ్మి సంసారం చేయాలి ఆడదాన్ని నమ్మబోతే ఆడదాని మీద అద్దులు